సార్, మన బాలకృష్ణ గురుస్వామి గారు మీరేం చెప్తారండి ఈ విషయాల్లో? మీరు 15 సంవత్సరాలుగా కూడా అటు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మీరు చేస్తున్నారు, ఇదంతా మీరు వింటున్నారు. ఈ రోజు కేరళ నుంచి ప్రత్యక్షంగా అమ్మ శశికళ గారు సేవ్ శబరిమల మూవ్మెంట్ స్టార్ట్ చేశారు. అమ్మ మనతో మాట్లాడడం చూశారు. అలాగే మనకి పి బాలకృష్ణన్ గారు, వారు ఒక వెటరన్, ఎయిర్ ఫోర్స్, తర్వాత చాలా పెద్ద పెద్ద వాటిల్లో వారు ఉన్నారు. వీరందరూ మాట్లాడడం చూశారు. నంబ్యార్ గారు మాట్లాడడం చూశారు. ఇలా చూస్తారు. అసలు ఏంటంటే ఏం జరుగుతోంది అసలు? ఈరోజు ఉభయ రాష్ట్రాల నుంచి అయ్యప్పలు లక్షలాదిగా ఇరుముడి కట్టుకొని రూపాయి కూడా స్వామివారి హుండీలో వేస్తున్నాం మేమందరం కూడా. అదేవిధంగా దాతలు, ఎంతోమంది దాతలు ఈ బంగారు తాపురం నిమిత్తము కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది. ఈరోజు ఉన్నికృష్ణన్ పొట్టికి శబరిమల స్పెషల్ ఆఫీసర్ పర్మిషన్ లేకుండా బంగారం తాపరం వేయడానికి చెన్నైకి చెందిన ఒక స్మార్ట్ కన్సల్టెన్సీ అనే కంపెనీ వరకు తీసుకెళ్ళడానికి ఏం హక్కుంది? అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు పినరయి విజయన్ గారు అంటున్నారు ఏంటంటే ట్రెవెన్కోర్ బోర్డుకు ఆయన క్లీన్ చీట్ ఇస్తున్నారు. ఎవరండి ఈ పద్మకుమార్ గారు? పద్మకుమార్ గారు ట్రెవెన్కోర్ బోర్డు మాజీ అధ్యక్షులు. ఆయన ఆ పద్మకుమార్ గారు, ఉన్నికృష్ణన్ పొట్టి గారు, అదేవిధంగా పంకజ్ బండారి గారు, ఎవరైతే స్మార్ట్ కన్సల్టెన్సీకి చెందిన పంకజ్ బండారి గారు, అదేవిధంగా రిథమ్ సంస్థకు చెందిన గోవర్ధన్ గారు, వీళ్ళందరూ ఒక ప్లాన్ ప్రకారం ఈ బంగారు తాపరాన్ని ఏ విధంగా తీసుకెళ్లి దీన్ని సిట్ అధికారుల ప్రత్యేక అధికారుల బృందం ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేసిందో దాంట్లో కూడా వాళ్ళు ఒప్పుకున్నారు ఈ బంగారంలో అవకతవకలు జరిగాయి, దీన్ని మేము మా పర్సనల్ గా వాడుకున్నామని చెప్పి కూడా సిట్ అధికారులు ఇచ్చిన నివేదికలో తేలింది. ఇలాంటి వారిపైన ముఖ్యమంత్రి గారు క్లీన్ చీట్ ఇవ్వడం ఎంతవరకు సబబు? అదేవిధంగా ప్రత్యేకంగా ఒక మాజీ మినిస్టర్ గారు కూడా ఇందులో ఇన్వాల్వ్ కావడం, వారు పొంతన లేని సమాధానం సిట్ వారికి చెప్పడం, అదేవిధంగా ఉన్నికృష్ణన్ పొట్టి అనే వ్యక్తి ఒక పార్టీకి చెందిన నాయకురాల్ని కలవడం, దానికి తోడుగా అక్కడ పట్నంతిట్ట ఎంపీ ఆంటోనీ గారు, అదేవిధంగా ప్రకాష్ అదూరే గారు అక్కడ ఎంపీల సహకారంతో వీళ్ళని కలవడం, వీళ్ళందరికీ కూడా సిట్ నోటీసులు జారీ చేసిందనే విషయం ఈ మధ్య మాకు తెలుస్తుంది. అయినా వారు కాదని చెప్తున్నారు. వీళ్ళందరూ కలిసి, ఒక రాజకీయ నాయకులు, అదేవిధంగా ట్రెవెన్కోర్ బోర్డు అధికారులు, వీళ్ళందరూ కలిసి ఈరోజు శబరిమల ఆలయం అంటే దాదాపు ప్రపంచంలోనే ఒక విశిష్టమైన ఆలయం. ఈరోజు మన భారతదేశం నుంచే కాక విదేశాల నుంచి కూడా, అమెరికా లాంటి దేశాల్లో అయ్యప్ప మాల దీక్షలు తీసుకొని ఒక నమ్మకంతో ఆ స్వామిని కొలిస్తే మా జీవితాలు మారుతాయని చెప్పి ఎంతో నమ్మకంతో లక్షలాదిగా అయ్యప్పలు, చిన్న చిన్న పిల్లలు, వృద్ధులు, మహిళలు వస్తుంటే మీరు ఒక ప్లాన్ ప్రకారం ఇంతకుముందే శశికళమ్మ అన్నట్టు మహిళా ప్రవేశంతో ఈరోజు మనందరినీ కూడా డైవర్ట్ చేయడం, ఈరోజు ఒక ప్లాన్ ప్రకారము ఈ వ్యవస్థను ఏర్పాటు చేసి దయచేసి ప్రతి అయ్యప్పలము మనము దీనిపై తిరుగుబాటు చేయాలి. ఈరోజు ప్రత్యేకంగా హైకోర్టు ఏదైతే నివేదిక ప్రకారం హైకోర్టు విచారణ జరిపితే మాత్రం మనకి ఈ విషయాలు తెలుస్తున్నాయి. అక్కడ స్పెషల్ ఆఫీసర్ కొత్త కమిషనర్ వచ్చారు, వారు ఈ బంగారం విషయం బయట పెట్టడం జరిగింది. ఇంకా ఇది కాకుండా ఎన్ని రకాలుగా మన అయ్యప్ప సంపద దోచుకొని తింటున్నారు. ఈరోజు మనం ఇంత కష్టపడి శబరిమలకి వెళ్తే అక్కడ మనని ఒక చీడపురుగుల కంటే అధ్వానం. నేను మొన్ననే శబరిమలకి వెళ్ళొచ్చాను. ఎంత వివక్ష చూపిస్తున్నారంటే ఈ ప్రజలపైన అంత వివక్షను చూపిస్తున్నారు. అంతే అక్కడ ఈరోజు నడుపుతున్న ప్రభుత్వము ఒక్కసారి మీకు శబరిమల ఆలయం రన్ చేయడానికి మీకు చేతగాకపోతే దయచేసి కేంద్రానికి అప్పగించండి. మొన్న ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా అక్కడికి రావడం జరిగింది. మీరు ఈ మధ్యకాలంలో చూశారు, దాదాపు 150,000 పైగా అయ్యప్పలకు మీరు వర్చువల్ క్యూలో దర్శనాలు ఇస్తున్నారు. వచ్చిన వారికి సరైన భోజన వసతి, శానిటరీ వ్యవస్థ, అదేవిధంగా బస్సుల ఏర్పాట్లు లేదు. అక్కడ ఎవరికైనా ఏమైనా ఇబ్బంది అయితే ఏ అధికారి కూడా స్పందించే దాఖలాలు, భాష లేకుండా, భాష రాకుండా ఎన్ని రకాల ఇబ్బందులకు గురి అవుతున్నామంటే ప్రతి అయ్యప్ప భయపడాల్సి వస్తుంది. శబరిమలకు వెళ్తుంటే తిరిగి అయ్యప్ప శబరిమల నుంచి మేము హైదరాబాద్ కానీ మా ప్రాంతాలకు కానీ మా కుటుంబాలను మనం చూస్తామా లేదా అనే ఒక భయాందోళన. దీనికి తోడు ఈరోజు బంగారం, అయ్యప్ప స్వామికి సంబంధించిన నిధులను దొంగలించడం అనేది నిజంగా అయ్యప్ప స్వామి తత్వం చాలా మందికి కూడా తెలుసు. స్వామి అయ్యప్ప స్వామిని ఎవరైనా మోసం చేయాలని ప్రయత్నిస్తే ఖచ్చితంగా వాళ్ళకు పుట్ట బతుక ఉండే అనమాట. ఎందుకంటే ఆ పాపం అనేది ఊరికే పోదు. దయచేసి దీనిపై సిట్ కాకుండా
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనే టీం, ఎందుకంటే సిట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో వస్తుంది కాబట్టి వాళ్ళు ఏమైనా మ్యానిపులేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ అదే విధంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐకి మీరు అప్పగించినట్టయితే, ఎందుకంటే ఇక్కడ తమిళనాడు రాష్ట్రానికి చెందిన వాళ్ళు కూడా చెన్నైకి స్మార్ట్ కన్సల్టెన్సీకి మీరు బంగారం పంపించారంటే తమిళనాడు కూడా రాష్ట్రంలో ఉన్న వారు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అదేవిధంగా కేంద్రంలో ఉన్న ఒక ఎంత ధైర్యంగా ఒక ఉన్నికృష్ణన్ పొట్టి అనే కేంద్రానికి సంబంధించిన ఒక సీనియర్ నాయకురాల్ని కలిసి వారితో పాటు ఫోటోలు దిగి ఈ మధ్య వైరల్ అవుతుంటే, ఇది కేంద్రం నుంచి మీరు అన్నట్టు ఇంతకుముందు మన నంబూద్రి గారు అన్నట్టు ఈ ఈ దాంట్లో విదేశీయుల హస్తం కూడా ఉన్నట్టుగా ఒక అనుమానం ఏర్పడుతుంది. దీనికి ఖచ్చితంగా సిబిఐ విచారణ జరిపి అయ్యప్ప మనోభావాలు దెబ్బ తినకుండా చూడాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం పైన ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్క అయ్యప్ప కూడా మనం వేసే డబ్బులు మళ్ళా శబరిమల హుండీలో వేయాలన్నా వద్దా ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఎందుకంటే మనము ఎన్నో కోరికలు మొక్కులతో అక్కడ మనం ఇచ్చే డబ్బుతోని కేరళ రాష్ట్రంలో పోయిన సంవత్సరం 460 కోట్లకు పైగా హుండీ ఆదాయం వచ్చాయి. ఇంకా అరవణ ప్రసాదము, అదే విధంగా వివిధ సేవల రూపంలో వచ్చిన ధన్యవాదాలు గురుస్వామి గారు. వెంకటేష్ గారు తప్పకుండా దీనిపై మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క అయ్యప్ప కూడా దీనిపై దృష్టి సాధించి మనకు జరుగుతున్న అన్యాయంపై మనం వెలుగెత్తి చాటాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వాలు దీనిపై ఖచ్చితంగా చర్య తీసుకొని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి అప్పగించాలని